దీంట్లో కూర్చోబెట్టి ఎస్పి సుబ్బారెడ్డి గారి నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ పనిచేస్తూ ఉంది. రెడ్ శాండర్స్ని ట్యాకిల్ చేసే టాస్క్ ఫోర్స్. దీని గురించి కూర్చోబెట్టి అటవీ శాఖ అధికారులతోటి కానీ అండ్ టాస్క్ ఫోర్స్ అధికారులందరితో కూర్చోబెట్టి 5 జిల్లాల ఎస్పీలతో కూర్చొని మాట్లాడాము. ఇప్పుడు దాకా ఒక రివ్యూ మీటింగ్ చేసాం. అంటే ఈ మీటింగ్ తాలూకు ఇంటెన్షన్ ఏంటంటే ఎంత స్మగ్లింగ్ జరిగింది, ముందు ఎంతసేపు ఎర్రచందనం జరిగింది, ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగింది అని ద వాల్యూమ్ ఆఫ్ స్మగ్లింగ్ ఎంత ఉంది, ఎన్ని దొంగలు ఉన్నాయి మీరు ఊహించుకోండి. 2,60,000 దొంగలు అంటే 1,30,000 పచ్చని చెట్లు ఇప్పుడు ఈరోజు మన కొట్టేస్తే వచ్చినాయి. దీనికి కొన్ని లక్షల చెట్లు కొట్టేస్తుంటారు, కానీ ఇంకో 2 లక్షలు అదనంగా కొట్టింటారు, కానీ తక్కువ క్లోజ్ టు అనదర్ ఒక 1.5 to 2 lakh చెట్లు కొట్టేస్తుంటారు. ఇది మనకి అందరిని లెక్క. ఇది ఇప్పుడు అన్నీ వెళ్ళి లోపలికి వెళ్ళి చూస్తే పెద్ద చెట్లు ఏం లేవు, అన్నీ కొట్టేసిన చెట్ల తర్వాత పక్క నుంచి వచ్చే మొలకలు కొంచెం పెద్దగా అయినాయి. కానీ సో ఎర్రచందనం, ఇది ప్రత్యేకించి ఎర్రచందనం శేషాచలం అడవులకే వెంకటేశ్వర స్వామి వెలిసిన ఈ ప్రాంతానికి ఎందుకు ప్రసిద్ధి అంటే ఇది ఆయనకి గాయం తగిలి ఆయన రక్తం నుంచి వచ్చింది. అందుకని దానికి ఆయన రక్తం కింద పడింది కాబట్టి ఆ రక్తాన్ని వృధా పోనివ్వటం ఎందుకని చెప్పి దానిని ఆయన ఎర్రచందనంగా చేశారనేది ఇది మన శాస్త్రాలు చెప్తా ఉంటాయి. సో ఎర్రచందనం అనేది అంత ప్రాశస్త్యం ఉందండి. దాన్ని జస్ట్ ఏదో మనం కూర్చొని ఒక చెట్టు అని కాదు, ఇట్స్ ఒక డివైన్, దీనికి ఒక డివైన్ యాంగిల్ ఒకటి ఉంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం కాపాడుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఒక్కొక్క చెట్టు ఇట్ క్రియేట్స్ ఒక బయోడైవర్సిటీ, ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తుంది. కానీ ఇట్లా అడ్డగోలుగా వీళ్ళు డబ్బుల కోసం అడ్డగోలు ఖర్చు పెట్టేస్తే, ఇష్టారాజ్యంగా చేస్తే అసలు ఎవరు ఏమీ చేయలేరు అనుకున్నప్పుడు రాగానే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాగానే మేము ప్రత్యేకించి మేము పట్టుకుని లా అండ్ ఆర్డర్ ఒకటి, రెడ్ శాండర్స్ మటుకు వీ హ్యావ్ టు పెట్టి ఫర్మ్ హోల్డ్ తీసుకోవాలి, ఫర్మ్ స్టాండ్ తీసుకోవాలని నిర్ణయించుకుంది. తీసుకున్న తర్వాత మన టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టాస్క్ ఫోర్స్లో కూడా ఇప్పుడు దాకా నేను ఎప్పుడైతే మన కర్ణాటకకి వెళ్ళానో, కర్ణాటక అటవీ శాఖ మంత్రి గారిని కానీ గౌరవ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కానీ నేను అడిగింది ఏంటంటే, వీళ్ళ స్టేట్ టు స్టేట్ ఒక కోఆపరేషన్ కావాలి, మాకు ఒక అండర్స్టాండింగ్ లేదు, లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ లేదు, లెటర్ ఆఫ్ అండర్స్టాండింగ్ లేదు. ఎందుకంటే నేపాల్లో మన ఆంధ్రాకి చెందిన ఎర్రచందనం అక్కడ దొరికితే, ఎర్రచందనం మేజర్లీ ఆంధ్ర, ముఖ్యంగా మన శేషాచలం అడవులు, ఇక్కడ దొరికింది నేపాల్లో పట్టుబడితే, అది కూడా కొన్ని 100 కోట్లు పట్టుబడితే నేను ఛార్జ్ తీసుకోగానే ఫస్ట్ పెట్టిన ఇది సంతకం ఏంటంటే అక్కడి నుంచి తీసుకురావడం. అంటే అది ఏముందంటే కంట్రీకి అండర్స్టాండింగ్ ఉంది. అంటే వేరే కంట్రీలో ప్రొడ్యూస్ అయిన ఉత్పత్తి అయినది ఏదైనా సరే అక్కడ దొరికితే అది మేము తిరిగి తీసుకురావచ్చు అనేది అది ఒక ఇంటర్పోల్లో లేదంటే ఒక బిట్వీన్ కంట్రీస్ ఉన్న ఒక అండర్స్టాండింగ్ ఉంది. అది మన రాష్ట్రాలకు ఎందుకు లేదని చెప్పి నేను ఇనిషియేటివ్ తీసుకొని కర్ణాటకకి వెళ్ళి కర్ణాటక ప్రభుత్వాన్ని, అటవీ శాఖ మంత్రి గారిని ఈశ్వర్ ఖండ్రే గారిని మాట్లాడి వారితో మాట్లాడి వీ హ్యావ్ లెటర్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ స్టేట్స్ సిస్టమ్, మన కర్ణాటకకి తమిళనాడు, మన ఆంధ్రకి. అలాగే మనకి భూపేంద్ర యాదవ్ గారి దగ్గరికి వాళ్ళకి ఏం చెప్పారంటే ఇది మీరు అన్ని స్టేట్స్కి మీరు అప్లై చేయండి మీరు అని ఆ రోజు కోరితే, తర్వాత రిపీటెడ్ మీటింగ్స్ జరిగినాయి, 2-3 మీటింగ్స్ జరిగినాయి. 5 మీటింగ్స్ తర్వాత నౌ అగ్రిమెంట్ అంటే ఏ స్టేట్లో ఆంధ్రప్రదేశ్ తాలూకు ఎర్రచందనం దొరికినా కానీ మనకి ఆ స్టేట్ మనకు తిరిగి అప్పగించేస్తుంది. అది ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇనిషియేటివ్. సో దాని ద్వారా ఎస్పీ గారు తన టాస్క్ ఫోర్స్ నిపించి ఎంతమందిని సార్ మనం కెన్ యూ గివ్ ద డీటెయిల్స్?